ఒక తమ మోహముద్గర స్తోత్రంలో ఒక శ్లోకం చెప్పారు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ అని. భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేసినట్లయితే, గంగాజలం యొక్క లేశాన్ని అంటే ఒక బొట్టు తాగినట్లయితే, శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం కోసం శ్రీనివాసుణ్ణి పూజించినట్లయితే, అలాంటి వారి విషయంలో యమధర్మరాజు ఏ రకమైన చర్చను చేయకుండా నరకంలోకి వారిని రానివ్వకుండా స్వర్గానికే పంపిస్తాడు, వారికి మంచి జన్మలను ఇస్తాడు. కాబట్టి ఈ శ్లోకం వలన మనకు భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసినా సరే, భగవద్గీతను అధ్యయనం చేయటం అంటే అది పారాయణ రూపం కావచ్చు, భగవద్గీత యొక్క అర్థానుసంధానం కావచ్చు, శ్రీమద్భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి ధర్మాలను కర్తవ్యాలను లేశమాత్రంగా అంటే ఇసుక రేణువంత ఆచరించినా కావచ్చు. అది భగవద్గీత కించిదధీత అనే అంశం కిందకు వస్తుంది. అలా భగవద్గీతను మనం శ్రద్ధగా ఆచరించుకున్నట్లయితే, భగవద్గీతను శ్రద్ధగా మనం అధ్యయనం చేసుకున్నట్లయితే మన విషయంలో నరకంలో ఎటువంటి చర్చ ఉండదు, మన పేరు నరకంలో లిస్టులో ఎక్కదు అనే విషయం మనం స్థిరంగా విశ్వసించవచ్చు. మనం ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులం. మన చేతులతో నిరంతరం గోవిందా గోవిందా అని ఆయనకు నమస్కారం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ పూజను చేసుకుంటున్నాం కాబట్టి చివరి పాదానికి మనం అర్హులమైపోయినాము. ఎప్పుడో జీవితంలో ఒక్కసారైనా ఒక గంగ బొట్టు నోట్లో వేసుకున్నాం, అందువలన రెండవ పాదానికి కూడా విషయమైపోయాము. మిగిలింది ఒక్కటే పాదం, భగవద్గీత కించిదధీత. కాబట్టి ఈ భగవద్గీతాధ్యయనం మీద కూడా మనం కాస్త శ్రద్ధ పెడదాం. శ్రద్ధ పెట్టి దాన్ని మన నోట్లో ఉంచుకుందాం, మనస్సులో కూడా ఉంచుకుందాం, అర్థాన్ని ఉంచుకుంటూ నరకంలో మన పేరు లేకుండా చూసుకుందాం.